జూలై 20 తారీఖు నా బర్త్డే. కొన్ని సంవత్సరాల తర్వాత కరోనా తర్వాత నేను చేసుకునే ఇదే మొదటి బర్త్డే. మా అమ్మ నాన్నల ఫౌండేషన్ కలవతి పరశురామ్ యాదవ్ శ్రీశైలంకి వెళ్ళి ఆదివారం వెళ్ళి కొన్ని కూరగాయలు 200-300 కిలోలు కూరగాయలు అన్నదానం అన్నీ వేసుకున్నాక మా గురువు అమ్మ 1000 మందికి అమ్మ అన్నదానం చేసి లక్షల మందికి మా నాన్న శ్రీశైలం నాయన ఆయనకి దేవుడు ఒక మంచి విద్య ఇచ్చిండు. ఇప్పుడు ఆశ్రమం ఆపదలు ఉందని తెలిసి మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మా గురువు గారు చనిపోయినాక ఫస్ట్ బర్త్డే నేను సిటీలో చేసుకోదని చెప్పి శ్రీశైలం ఆశ్రమంలో చేసుకోవాలని ఆదివారం వెళ్ళి ఒక 560 మందికి భోజనాలు పెట్టి ఇంత కూరగాయలు గిరని చేసుకుంటే అక్కడ ఆశ్రమంలో నాకు రానియకుండా లేదు అక్కడ. ఎందుకంటే అది ఏమైందంటే శ్రీశైలం నాయన అమ్మ వాళ్ళు 30 ఏళ్ళ కింద ఆశ్రమంకి వచ్చారు. ఆశ్రమం పేరు వచ్చి కశిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆశ్రమం. పార్వతమ్మ తల్లి చేతిలో కొన్ని లక్షల మంది తిన్నారు, అమృతంలాగా తిన్నారు భక్తులు, చాలా మంది భక్తులు. తిన్న తర్వాత ఏమైందంటే అమ్మ కాలం చేసింది 2 సంవత్సరాలు అయింది అమ్మ. అమ్మ నాన్న తర్వాత అమ్మ అనుకున్నా, తర్వాత నాన్నగారు మన రీసెంట్గా కాలం చేశారు. వాళ్ళు 30 ఏళ్ళ కిందట వచ్చి ఇటుకిటిగా కట్టుకుంటా పేర్చుకుంటా ఆశ్రమాన్ని పెంచారు. వాళ్ళకి పిల్లలు లేరు, ఎవరు అయినా ఇట్లాంటి వాళ్ళు మనందరికీ నీకు విద్య అందరికీ మనం ఎట్లా చూసుకోరు, పిల్లల్లా చూసుకుని తర్వాత ఆయన మరణానంతరం ఏమైందంటే చనిపోయే ముందు పాలోలు వచ్చేసి దాయాదులు అంటారు కదా, పాలోలు ఈ సంస్థలను పెట్టింది ఆ రెడ్డి గారు కాకుండా నాయన అంటుండే. ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ఏ కుల మతాలు లేకుండా అందరినీ బిడ్డలా చూస్తుండే ఆయన. అందరికీ నాయన 2000 మంది ఆయన ఫాలోవర్స్ అతనికి. అందులో 200 మంది బాగా దగ్గర వ్యక్తులు. అందులో ఒకటి ప్రియమైన ఈయన శిష్యుడు, రెండో అయినా నేను అనుకుంటున్నా మేబీ, తర్వాత మా అన్న వీళ్ళంతా ఉన్నారు. ఇక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటంటే ఆయనకి ప్రపంచం లేని విద్య దేవుడు ఒకటి ప్రసాదించిండు. అగౌరవాలు వచ్చి ఒకరోజు ఆశ్రమం నుండి వెళ్ళినాకలా ఒక విద్య ప్రసాదించారు అతనికి. నేను చెయ్య అని చెప్పిండు ఆయన. చెయ్య అని చెప్పి అగౌరవాలు వెళ్ళిపోయారు. ఆ విద్య అయిపోయినాకలా 2 ఆలుమొగలు వచ్చారు. ఆలుమొగలు వచ్చి మేము చనిపోతామని వచ్చారు. ఎందుకు చనిపోతారమ్మా అంటే మాకు పిల్ల సంతానం కలగలేదు అన్నారు. ఇది ఎక్కడ కర్మరా నాయన అనుకుంటా ఆయన ఒకటి విద్య స్టార్ట్ చేసిండు. అగౌరవాలు రాసి ఇచ్చింది శివుని ఆగలేని సీమ కుట్ట అన్నట్టు ఒకటి స్టార్ట్ చేసిండు. వాళ్ళకి సంతాన పాప్రత్స అయింది. అక్కడి నుంచి ఆయన దీవెనలతో 200 మందికి సంతాన పాప్రత్స అయింది ఆయన చేసిన విద్యకి. ఇక కాలాంతరం ఏమైందంటే ఆయన అన్నీ వదులుకొని వచ్చి ఇక్కడ సేవాకార్యం చేసిండు. దాంట్లో కొన్ని ఏం జరిగినాయంటే ఈ పాలలో వీళ్ళు ఈయన అంతా ఇట్లా సేవ చేస్తుండు. ఏ రోజు అనారోగ్యమైనప్పుడు ఎవరు చూడని వాళ్ళు ఈ పాలలో వచ్చి ఇప్పుడు ఏంటంటే ట్రస్ట్ పెట్టి ఒక ట్రస్ట్, నేను రేపు పొద్దున్న మొత్తం స్టోరీ చెప్తా అంత కథ. ఆ ట్రస్ట్ పెట్టి ఏం చేశారంటే ప్రైవేట్ లాగా చేసిరు, దాన్ని ప్రైవేట్ సంస్థలో చేసి మేము ఒక 200 భోజనం అంటే మాకు అక్కడ పెట్టడానికి వీలు లేకుండా అయిపోయింది. సరే నాయన పేరు మీద, నాయన అంటే అందరికీ నాయన, ఆయనకు పిల్లలు లేకపోవచ్చు కానీ అందరిని నాయనలా చూస్తుండే. ఆయన కోసమే కార్యక్రమం చేసింది ఇది, ఈ ప్రోగ్రాము. నేను ఆదివారం రోజు వెళ్ళి, ఇది నాది 4వ రోజు 5వ రోజు, అన్ని కూరగాయలు తీసుకెళ్ళి అన్ని వీడియోలు అన్నీ షూట్ అవుతాయి, మీకు అన్నీ చూపిస్తాం. భోజనాలు పెట్టి అన్నీ చేసి అక్కడ మమ్మల్ని రావద్దంటే మాకున్న సత్రాలలో బీసీ సత్రాలలో ఉండి ఒక రెడ్డి అని ఫిలం లేకుండా నాయన అగ్రవర్ణాల్లో బీదోళ్ళు ఉంటారు, పేదోళ్ళు ఉంటారు, బీసీలో పేదోళ్ళు ఉంటారు, గొప్పోళ్ళు ఉంటారు. ఆయన అందరినీ ఆప్తంగా చేర్చుకుంటూ మన బిడ్డలు అనుకొని ఆయన మనశ్శాంతి కోసం ఈ ప్రోగ్రాం చేయడం ఏంటంటే 2 రాష్ట్రాల సీఎంలో ఒకటి చెప్పడం ఏంటంటే ఒక వైద్యం, ప్రపంచంలో వైద్యం, సంతాన పాప్రత్స వైద్యం అనేది శ్రీశైలం వెళ్తే గంగలమ్మనికి వచ్చినాకల్లా ఆయన చేయగలుగుతాడు. నాన్న అందరం చనిపోతాం, నేను చనిపోతాం, నువ్వు చనిపోతావు, విద్య నేర్పియాలి ఎవరికొరకంటే విద్య నేర్పించింది ఈ స్వామికి. అవునా కాదా చెప్పండి మీరు? నీకు విద్య నేర్పించిన గురువు ఎవరు? శ్రీనివాసరెడ్డి నాయన. ఒక్క నిమిషం, కొద్ది ఫోటో నాయన ఫోటో జూమ్ చేయండి. ఈయన విద్య నేర్పించిండు. కొన్ని 1000 కోట్ల ఆస్తి ఉన్నా కానీ సంతానానికి ఏంది, కొత్త సంతానానికి ఏంది, ఆస్తి వేస్టే కదా. ఆ విద్య ఉన్న విద్య ఈయనకు నేర్పించిండు. మా అమ్మ నాకు ఇచ్చిన సంస్కృతి కలవతి పరశురామ్ ఫౌండేషన్ ద్వారా మేము ఆ విద్యని కొనసాగించదలుచుకున్నాం. ఆ విద్య వేరొకరు చేసినా మేము ఒప్పుకోము. ఆ ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ దాయాదులు
హాస్పిటల్ పడినప్పుడు ఆయన ఎవరు చూడలే, మేమే భక్తులమంతా చూసినాం అందరం. ఈ సంస్థను మేమే నిలబెడతాం, మేమే ఉంటాం. ఇది వచ్చేసి శ్రీశైలం ఆశ్రమం. తెలంగాణలో భక్తులు ఎక్కువ, ఆంధ్రలో కూడా ఉన్నారు. 2 రాష్ట్రాల సమస్య ఎండోన్మెంట్కి తీసుకెళ్తాం, ట్రస్ట్ని క్యాన్సిల్ చేస్తాం. ఎందుకు చేస్తామంటే ఆయనకు పిల్లలు లేరు. మమ్మల్ని ఒక 2000 మంది పిల్లల చూసి అన్నం పెట్టిన ఆయన మాకు. ఇప్పుడు ఏమైందంటే అతను లేనప్పుడు దాయాదులు వచ్చి 30 తులాలు బంగారమా, 34 తులాల బంగారము, 2 కిలోలు వెండి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతే కేసు పెట్టిరు అక్కడ. వాళ్ళు ట్రస్ట్ చేసుకొని ఎవరు వాళ్ళ మా వంశానికి పుట్టిండి నా రెడ్డి పాలోలు, మా రెడ్డి మాకే చింత ఆస్తి అని చెప్పి ఇవంతా చేస్తున్నారు. ఇంకా అగ్రవర్ణాల్లో భేదోడుండు, తక్కువ వర్ణాల్లో కోటీశ్వరుడు. అతను న్యాయం చేయాలంటే ఆ సంస్థని రద్దు చేస్తున్నా. 2 రాష్ట్రాల్లో ఎంటర్టైన్మెంట్ ఆఫీసులకి పంపిస్తున్న లెటరు. నేను ఒక ఫిలిం ప్రొడ్యూసర్గా, సోషల్ వర్కర్గా ఫస్ట్ నేను తీసుకున్న సంకల్పం ఇది. నాకు ఇవి వద్దనుకుంటే వాలంటరీగా మా మిత్రులు వచ్చి వద్దనుకొని నేను 2 రోజులు సేవలో ఉన్నా. నిన్న నా పుట్టినరోజు, మా నాన్న మా గురువు అమ్మ నాన్న చనిపోయినాక, మా గురువు గారు చనిపోయినాక ఫస్ట్ బర్త్డే. వద్దనుకుంటే బంధుమిత్రులు వచ్చి ఇట్లా చేసిందే నేను చేసుకున్నా. ఆ ట్రస్ట్ నిలబెట్టే బాధ్యత నాది. ఎవరైతే దాదాదులు ఉన్నారో, బాధ ఉన్నప్పుడు హాస్పిటల్ చూడని వాళ్ళు ఆస్తి కోసం వచ్చి ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని బ్యాంకులోని డబ్బులు అన్నీ ట్రస్ట్లోకి వేసి దొబ్బేయాలని చూస్తారు. అది నేను ఏ విధంగా కానీయా, నేను బతుకున్నంత మటుకు కానీయా. నన్ను దాటినాకనే వాళ్ళు చెయ్యాలి. ఇది సత్యమే జయతే అంటారు, సనాతన ధర్మం అంటారు, ఇంకేమో ప్రపంచం లేని వైద్యం విద్య. మీరు చెప్పాలి కదా దాని తర్వాత. బాగా చేయండి మీరు చెప్పండి, విద్య ఎట్లాంటిది చెప్పండి. ఎంతమంది 200 మంది సంతానం అయిందా? విద్య నీకే నేర్పించిండా? हरि ओम त्रस्त सद्गुरु मुझे पीलिका लक्ष्मण देश का मुझे మేము అనగా దేవుని పరకల్ వాస్తవ్యము. మా స్వయము అచ్చంపేట పక్కన అనింపల్లి. ఆ తర్వాత మేము దేవుని పరకల్కి వచ్చిన వైద్యులము. మా తాత ముత్తాత నుంచి వచ్చిన వైద్యం ఇది. నా కొందరు వచ్చిన వైద్యం కాదు. శ్రీనివాసరెడ్డి నాయనది వనపర్తి జిల్లా రామరెడ్డిపల్లి గ్రామము. అక్కడికి వెళ్ళి వచ్చిన కాసిరెడ్డి నాయన ఆశ్రమం ఏర్పాటు చేసిండు. అది ఆ సందర్భంగా మేము ఆ నాయన మా తాత చెప్పిన వైద్యం ఆయనకు, ఎవరికి శ్రీనివాసరెడ్డి నాయనకు. మా తాతల కంటే చిన్న ఆయనకు ఏది పుట్టుకతోటే సంసారికుడు కాడు. మా తాత కంటే చిన్న ఆయన. ఆ తర్వాత ఏమన్నా ఆయనకు సాధులు పోయిన, ఆ సాధు వచ్చి ఈయనకి ఏం చెప్పిన అని చెప్పంటే, బిడ్డ మీరు ఈ విధంగా చేయండి, మూగతనం లేని వాళ్ళకి నోట్లకి వెళ్ళి ఔషధం వేయకుండా మూగతనం పుట్టుక రావాలి. ఏమవుతుందని చెప్పంటే, తల్లి ఏ విధంగా రాస్తుంది అరికాలకించి శిరస్సు దాకా ఏ విధంగా రాస్తుంది, ఆ విధంగా రాస్తే మూగతనం పుడుతుంది. ఆ విధంగా చెప్పిన వ్యాపారం మా చిన్నతాత ఎవరికి శ్రీనివాసరెడ్డి నాయనకు. ఇప్పుడు నాకు జన్మమిచ్చిన తండ్రి బక్కి మనమ్మ, బక్కి ఆంజనేయులు. నాకు ప్రాణభిక్ష వేసిన దాత లాస్లూరి ఊదర జంగయ్య వీళ్ళ నాన్న. ఈయన నేను 3 సార్లు ప్రాణం పోయింది వచ్చింది. చెప్పిన ఇదే విధంగా ఉండాలి, చెప్పుకున్నా ఇదే విధంగా ఉండాలి. వీళ్ళ నాయన నాకు భిక్ష పెట్టింది. 3 సార్లు ప్రాణం పోయింది, ప్రాణం వచ్చింది. ఆ తర్వాత తదుపరి కిందికి వెళ్ళి తల్లి ఏ విధంగా రాస్తుందో ఆ విధంగా రాస్తే మందు లేకున్నా పర్వాలేదు, నోట్లకి వెళ్ళి మందు వేసినా వేయకున్నా పర్వాలేదు, అరికాలకించి రాసుకుంటూ వస్తే 3 రోజులకి చచ్చిపోయిన మూగతనం పుడుతుంది. అటువంటి వైద్యం పశువుల వారి వైద్యం. మా పశువుల వంశము, గోత్రం పాండవుల గోత్రము, పశువుల వంశం మాది. నేను చెప్తాను ఆయన ఆ సందర్భం కాబట్టి ఇప్పుడు ఆ నాయన ఏ విధంగా చెప్పినా ఆయన శిష్యులు ఎక్కడ దిక్కున్నా పర్వాలేదు. ప్రతి ఒక్కరు ఏమంటారు అని చెప్పంటే, పెద్దూరు కుమారస్వామి ఈ కాసిరెడ్డి నాయన ఆశ్రయానికి అర్ధుడు అని చెప్పిన ఉన్నారు చాలా మంది. కానీ వాళ్ళు ఏమవుతుందని చెప్పంటే, కాపులు పెద్దోళ్ళు కదా,
కాపులు చాలా పెద్దోళ్ళు తండ్రి, కాపులు పెద్దోళ్ళు కాబట్టి ఏమంటే అక్కడ మనకు సాధికం లేదు. ఆయన రెడ్డి గారు కదా, మేమేమో బీసీలం కాబట్టి చాలా అర్ధులు కాబట్టి వాళ్ళ పెద్ద పెద్ద మహానుభావులు. మాట్లాడుతూ ఇప్పుడు ఒక నిమిషం. అగ్రవర్ణంలో ధనికుడు, అగ్రవర్ణాలు పేదోళ్ళు, కోటీశ్వరులు. ఆయన అట్లాంటి వ్యక్తి కాదు. రెడ్డిగా ఉన్నా కానీ అందరినీ చూసిండు, ఆప్గా చేర్చుకుండు. అగ్రవర్ణాల్లో రెడ్డిలు ఉన్నా కానీ పేదోళ్ళు కూడా ఉన్నారు. ఓసీలో పేదోళ్ళు ఉన్నారు, బీసీలో కోటీశ్వరులు ఉన్నారు. అట్లా కాకుండా వైద్యం చేసిండు. ఆ వైద్యాన్ని ఎవరికి ప్రపంచం లేని వైద్యం అది. ప్రపంచం లేని వైద్యం మన భారతదేశంలో పుట్టిన వైద్యం అది. ఆ వైద్యము నాకు చెప్పిండు. ఇది ఎవరికి చెప్పాలంటే నాకు చెప్పిండు ఆ వైద్యం. నేను చెప్పిన నాన్న నేను సాముఖ్యుని కాదు, నేను అగ్రెసివ్ ఉంటా, నీకు ప్రేమైన కొడుకు చెప్పు అంటే ఈయనకి చెప్పిండు. తర్వాత నాకేం చెప్పిండు, నాన్న నా ఇన్ని ఆస్తులు ఉన్నాయి, నా ఆస్తులు ఇంతమంది తీసుకుంటారు, నా ఆస్తులు కూడా తీసుకుంటే నువ్వే రక్షించాలి, నా ఆస్తులు తీసుకున్నవాడికి వంశోద్ధారకం ఉండదని చెప్పిండు. ఇది రాసుకోండి. వాస్తవమా? కళ్ళ నీళ్ళు పెట్టుకొని చెప్పు. వాస్తవమా? మనం అంటాం ఎవరికైనా అప్పిస్తే మనం రుణం తీరవాలి. ఆయన ఇటుకిట్కే పేర్చుకుంటా, ఆయన మా తల్లి అమ్మ తల్లి కొన్ని లక్షల మందికి భోజనాలు పెట్టిన ఆశ్రమం ఈరోజు నాశనం అవుతుంటే హాస్పిటల్లో కూడా చూడినోళ్ళు వేరేళ్ళు పాలోళ్ళు వచ్చి ఆశ్రమం దొబ్బేయాలని చూస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మన సపోర్ట్ చేసిన శ్యామ్ ఎక్కడున్నారు? శ్యామ్ మన సపోర్ట్ చేసిన సికింద్రాబాద్ కోర్టులో రంగారెడ్డి కోర్టులో ఒక రెడ్డి గారు గెలిచిండు, నేను సపోర్ట్ చేసిన. సికింద్రాబాద్లో మా ఎర్ర రమేష్ గెలిచిండు. శ్యామ్ ఇట్రా, శ్యామ్ నువ్వు ఇట్రా మన సపోర్ట్ చేయించిన అడ్వకేట్ ఇట్రా. వాళ్ళిద్దరి దగ్గర నేను పిటిషన్ వేస్తున్నా. హైకోర్టులో మా శరత్ కుమార్ సార్ సత్యమే, నువ్వు ఏడవకనైనా సత్యమే జయతే నా ఛానల్, ఇది నా ఛానల్ చూడండి, సత్యమే జయతే. దీని ద్వారా ఇట్రండి, మీరు ఇట్రండి, మీరు అడ్వకేటే కదా. ఇక్కడ మనము ఒక ప్రోగ్రాం చేస్తున్నాం. ఏం ప్రోగ్రాం అంటే సత్యమే జయతే, నిజాన్ని బయటికి తీసుకురావాలి. భారతదేశంలో ఉన్న వైద్యం ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇది నేచురల్గా శ్రీశైలంలో పుట్టిన వైద్యం. నాన్న చనిపోయిండు, వైద్యం ఇక్కడ ఇచ్చిండు, ప్రాపర్టీలు నాకు చెప్పిండు. పాలోళ్ళు వచ్చి దొబ్బేస్తారు ఆశ్రమాన్ని. మన సికింద్రాబాద్లో గెలిచిన ఎర్ర రమేష్ కానీ, రంగారెడ్డిలో చేసిన రెడ్డి కానీ, మనం పోరాడేది న్యాయం కోసం. నువ్వేం వాయిస్ ఇస్తావు? నువ్వు వాయిస్ సత్యమే జీవితాన్ని మాట్లాడతావా? ఏం చదువుతా అట్లా కదా. ఇట్లా నువ్వు సరే అడ్వకేట్లు వచ్చారు కదా. మొన్న నేను గెలిపించిన దాంట్లో ఇద్దరు ఉన్నారు మనోళ్ళు, ఒక బీసీ ఉన్నాడు, ఒక రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు నేను 2 కోట్లలో పిటిషన్ వేస్తున్నా. ఈ 2 రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ శ్రీశైలంలో ఉన్న ట్రస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది ఇది. ఓకే, ఈ ట్రస్ట్కి మేమే కష్టపడి నాయనకి అన్ని మంచి చెడ్డలు చూసుకొని మేమే అన్నీ ఉన్నోళ్ళం. ఈరోజు ఏదో అంటారు కదా, కన్న తల్లికి గాజులు చేయడం, పిన్నమ్మకి గాజులు ఏదో బంగారు గాజులు చేసినట్టు పాలోలు వచ్చి ఆశ్రమంలో ఉండడం మాకు ఇష్టం లేక నేను లీడ్ చేసుకుంటున్నా. నా పేరు శ్రీనివాస్ యాదవ్, గోపం పోయినా నేను అమృతాన్ని వంచుతా, అందరికీ విషయాన్ని నేను తీసుకుంటా, ఆశ్రమం నేను నిలబెడతా. వాళ్ళ పాలలతో నేను కొట్లాడతా, ఒక రెడ్డి సమాజంతో నేను కొట్లాడతా. రెడ్డిలో ఆయన రెడ్డిలాగా లేదు, ఆయన బీసీలకు ఎస్సీ ఎస్టీ అందరికీ న్యాయం చేసి పోయిండు, అన్నం పెట్టిండు. కొన్ని లక్షల మంది తిన్నారు అక్కడ. మన న్యాయమా? పోరాటం చేయ న్యాయమా అన్యాయమా? న్యాయమా అన్యాయమా చెప్పండి మీరు. ఇక్కడ కులం కాదు, గుణం గొప్పగా ఉండాలంట. గుణం గొప్పగా ఉన్నదే కులం. ఇది నా ఛానల్ సత్యమే జయతే. దీన్ని నేను ఆగస్టు 14కి ఎట్లయితే మన స్వాతంత్రం వచ్చిందో ఠాగూర్ సినిమాలో వివి వినాయక్ గారు చెప్పారు కదా, ఏమని ఏదో ఉంటావు ఏపీఎస్ అని చెప్పి చిరంజీవి సినిమాలో. నేను సినిమా ప్రొడ్యూసర్గా చెప్తున్నా, వాళ్ళు సినిమాలు యాక్టింగ్ చేస్తాను, నేను ప్రొడ్యూసర్గా డబ్బులు పెట్టి యాక్టర్లను చూసిన. నేను సీరియస్గా తీసుకున్న ఈ విషయంలో ఆశ్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను కాపాడుతా, దారిలో పోనీయ, అందరికీ న్యాయం చేస్తా. నేను ఈ మన శ్రీశైలం మల్లికార్జున స్వామి స్వయంభులింగ సాక్షిగా ఇక్కడ కడతాల్ మైసమ్మ తల్లి సాక్షి చెప్తున్నా, ఇది నా ఆన నా ఒట్టు, నా నాన్న చనిపోయిన మా గురువు ఒట్టు, మా తల్లిదండ్రులు ఒట్టు. నేను బతుకున్నాక దీన్ని నాశనం చేయనియ, పాలలోకి నేను పంచనీయ. పాలు పంచుకోండి కష్ట సుఖాల్లో, ఆస్తులు దెబ్బేయడానికి వస్తే నేను ఊరుకోను. విషాన్ని నేను మింగుతా శివునిలాగా, అమృత అందం పంచుతా. అవి డబ్బులు కావాలా తీసుకెళ్ళరు, ఎత్తుకెళ్ళరు, కేసు అయింది అక్కడ. 30 తులాలు బంగారం, వెండి, డబ్బులు తీసుకొని పోరి. నాయన ఏదైతే ఆస్తులు ఉన్నాయో బ్యాంకులో డబ్బులు ట్రస్ట్ చేసారు, దొంగ ట్రస్ట్ చేసి 3 ఇక్కడ పెట్టి 7 రాలేరు. ఆ ట్రస్ట్ ద్వారా డబ్బులు దెబ్బలని చూస్తారు.
ఆ ట్రస్ట్ క్యాన్సిల్ చేపిస్తే ఆ ట్రస్ట్లో వీళ్ళ ఈ శ్రీనివాస్ రెడ్డి గారి ఫ్యామిలీ ఒక కలెక్టర్ ఉన్నట. కలెక్టర్ గొప్పోడా, అక్కడ ఆంధ్ర సీఎం గొప్పోడా, ఇక్కడ మా తెలంగాణ సీఎం గొప్పడా, ఎండోర్మెంట్ గొప్పదా, మా ఉన్న ఎండోర్మెంట్ ఎవరు దేవస్థాన శాఖ మా కొండ సరేక మా అక్క అవుతుంది ఆమె నాకు వరుసకి. ఇక్కడ ఉన్న ఐపీలో ఆమె కూడా అక్క. వీళ్ళందరూ ఆదరణ తీసుకెళ్ళి గుడికి వెళ్ళకుండా భక్తుల మేము దీన్ని కాపాడుకుంటాం. ఈ ఆశ్రమం నిలబెట్టే ఆనా నాది. ఇది నిలబెట్టకపోతే నా శవం తర్వాత దాటిపోవాలి ఎవడే కానీ నన్ను దాటి. ఇది నా ఆన.